శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు దేవీ భాగవతంలో శ్రీశుకుడి యొక్క జన్మ వృత్తాంతం చెప్పుకుంటున్నప్పుడు వ్యాసుడు ఘృతాచి అనే అప్సరసను చూసి కొద్దిగా మోహం పొంది ఉంటే ఆమె చిలక రూపం ధరించి అటు ఇటు గెంతుతూ ఉంటే ఆయన మనసంతా మన్మథవశమయ్యి సర్వాంగాలు స్వాధీనం తప్పి ఘృతాచి అని అంటోంది. అలా అంటున్నప్పుడు అరణిలో అగ్నిమదనం జరిగి వేగం పెరిగింది. వ్యాసునికి వీర్యస్థలనం అయింది. అది అరణిలో పడింది. చిలక రూపం చూస్తూ అరణిలో వీర్యస్థలనం జరిగింది కనుక శుకుడు జన్మించాడు అయోనిజుడిగా. ఈ శుకరూపంలో ధరించిన ఘృతాచిని చూడడం వల్ల ఆయన్ని శుకుడుగా పేరు పెట్టారని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ శుకుడితోటి వ్యాసుడి యొక్క సంవాదం ఏమిటో చెప్తాను. నాయన, చదువులన్నీ పూర్తి చేశావు, చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు, దేవతలను పితృదేవతలను అర్చించు, మనుమన్ను బహూకరించి నన్ను రుణవిముక్తుణ్ణి చెయ్యి. అపుత్రస్య గతిర్నాస్తి అన్నారు. నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజుడిగా నువ్వు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలో తాను మాట్లాడేసుకుంటున్నాడు. శుకుడు కల్పించుకుని అడ్డకట్ట వేశాడు. తండ్రి, మీరేమిటంటున్నారో నాకు తెలియటం లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసినవారు. నేను మీకు శిష్యుణ్ణి, ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. తనయ, నీకోసమే 100 ఏళ్ళు తపస్సు చేశాను, ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యవ్వనంలో ఉన్నావు, సుఖాలన్నీ అనుభవించు అన్నాడు వ్యాసుడు. తండ్రి, అసలు ఈ మానవ లోకంలో ఆరోగ్యకరమైన సుఖం అంటూ ఏదైనా ఉందా? ప్రతి సుఖంలోనూ దుఃఖస్పర్శ తప్పదు కదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలంటారా? పోనీ నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో, ఆవిడికి వశవర్తి కావాల్సిందే కదా. పరతంత్రుడికి, అందున స్త్రీ విజితుడికి సుఖం ఏముంది? ఇనుప సంఖ్యలతోనో కొయ్యబోనుల్లోనో తగులుకున్న వాడికి ఒకప్పుడైనా మోక్షం ఉంటుందేమో కానీ ధారపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుకుపోయినవాడు ఎప్పటికీ బయటపడడు. మలమూత్ర సంబంధమైన మలమూత్రభరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి, అంటే గర్భవాసం మలమూత్ర స్పర్శ లేకుండా అరణ్ నుంచి పుట్టినవాడిని. నాకా యోని విషయమైన కోరికలు ఎలా ఉంటాయి, ఎందుకుంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరుజన్మ అంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడిగానే పుట్టాలని కోరుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు అన్నాడు శుకుడు. వ్యాసమహర్షి, వేదాలు అధ్యయనం చేశాను. అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఈ మార్గం హింసామయం. ఇది ఒక వైరుధ్యం. మరొకటి, బృహస్పతి కదా నాకు గురువు. ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని మాయ ఆవరించింది. నన్ను ఎలా తరింపజేస్తాడు చెప్పు? రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్టు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండడం వట్టి విడంబన, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టేసి నీ దగ్గరికి వచ్చాను. సంసార సర్పం అంటే నాకు చచ్చేంత భయం. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో కొట్టుకుని పోవడం మొదలు పెడితే ఇక దానికి అంతం అంటూ అసలు ఉండదు. రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖమూ లేదు. కానీ మూఢులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేదశాస్త్రాలు చదివిన వారు సంసారలంపుటులు అయ్యారంటే వారికన్నా మూర్ఖులు ఇంకెవరుంటారు? వాళ్ళకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవజన్మ ఎత్తి అత్యుత్తమైన విద్యలైనటువంటి వేదశాస్త్రాలను అభ్యాసం చేసి వచ్చి సంసారంలో పడ్డాడంటే వాడిని ఎవడు రక్షిస్తాడు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అటువంటి వాడిని పండితుడు అని కీర్తించడం కన్నా అన్యాయం ఇంకోటి ఉందా? నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్రపారంగతుడు. భవబంధాలు విడిపించుకోవడానికి పనికిరాని చదివే కాదు, దానికోసం శ్రమపడ్డం వృధా. గృహస్థాశ్రమం అంటున్నారే, ఈ గృహ శబ్దానికి అర్థం ఏమిటి? గృహాతి ఇది గృహం, పురుషుడు పట్టి బంధిస్తుంది కనుక గృహం. అదొక చెరసాల.
అందులో సుఖం ఏమిటి తండ్రి? అదంటేనే నాకు భయం. పూర్వజన్మలో పండితులైన పుణ్యం చేసుకుని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మందవతిలో కదా. ఇలా శుకుడి ప్రసంగం ప్రవాహంలో సాగిపోతోంది. ఈసారి అడ్డుకట్ట వేయడానికి వ్యాసుడు వంతయింది. గంభీరంగా బదులు పలికాడు. పుత్రక, గృహం బంధనాకారం కాదయ్యా. అది బంధన కారణం కూడా కాదు. మనస్సే అన్నింటికీ కారణం. అది కనుక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షం పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులు ఆచరిస్తూ సత్యవాన్మ్యాన్ని పాటిస్తూ శుచిగా జీవించినట్లయితే గృహస్థుడికి కూడా మోక్షం ఉంటుంది. అతడు అంటే న్యాయంగా సంపాదించి వేదాక్తులను ఆచరిస్తూ సత్యం పాటిస్తూ ఉన్న వాళ్ళకి ఎటువంటి గృహస్థుడైనా మోక్షం లభిస్తుందని వ్యాసుల వారు చెప్తున్నారు. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, మూడాశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుడినే ఆశ్రయిస్తారు. ఎందువల్ల? భిక్ష కోసం. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నదానాదికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వారికి మరోపకారం చేస్తున్నారు. ఈ గృహం గురించి, గృహస్థాశ్రమం గురించి పాటించేవాళ్ళు వీళ్ళందరికీ చక్కగా అన్నదానం చేస్తూ మిగతా ఆశ్రమాల వారికి ఉపకారం చేస్తున్నారు. కాబట్టి గృహస్థాశ్రమం అన్నింట్లోకి ఉత్తమోత్తమం. అంతకుమించి ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులందరూ గృహాశ్రమాన్ని స్వీకరించారు. వేద మార్గంలో ప్రయాణించే గృహస్థులకు స్వర్గము, మోక్షము, ఉత్తమ జన్మ. ఏది కోరుకుంటే అదే లభిస్తుంది. బిడ్డ, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమం అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచారాశ్రమంలో ఉన్నావు, ఇప్పుడు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. అటుపైన వానప్రస్థాశ్రమాలు. అంతేగాని దుమ్ము కుళ్ళు చెల్లవు. అందుచేత గార్హపత్యాన్ని సముపాసించు. దేవతలను, పితృదేవతలను, మనుషులను ఆరాధనతో సంతృప్తిపరచు. పుత్రుని పొంది అతన్ని గృహస్థు చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి సన్యాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలు ఉన్నాయే, ఇవి అవి అనడానికి ఐదే కానీ గొప్ప మాదక ద్రవ్యాలు లాంటివి. అందులో అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పడతాయి ఇంద్రియాలు. అంచేత వివాహం చేసుకో. ఇంద్రియజయం కోసం తపస్సు చెయ్యి. విశ్వామిత్రుడు చూడు, 3000 సంవత్సరాల పాటు నిరాహారుడై తపస్సు చేసి ఇంద్రియాలను జయించాడు. అయినా మేనకను చూసి మోహితుడయ్యాడు. శకుంతల జన్మించింది. నా తండ్రి పరాశరుడు నావ మీద నదిని దాటుతూ దాసరాజు కూతుర్ని చేపల కంపు కొడుతూ నల్లగా ఉండే సత్యవతిని చూసి మదనబాణ పీడితుడయ్యాడు. వెంటనే చేపట్టాడు. బ్రహ్మదేవుడు కూడా సొంత కూతుర్నే చూసి మోహపడ్డాడు. రుద్రుడు వారించాడు అనుకో. కాబట్టి నువ్వు కూడా వివాహం చేసుకో. కులము రూపము ఉన్న కనుల్యను పెళ్ళాడు. వేద మార్గంలో ప్రయాణించు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసిన శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయం కూడా మారలేదు. ఖండితంగా చెప్పాడు. ఏమనంటే, తండ్రి, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను. అది దుఃఖకరం, వల్లాంటిది, నిత్యబంధనం. అందులో పడితే ధనచింతన తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చెయ్యకపోతే, నిర్ధనుడుగా ఉండిపోతే తన వాళ్లే తన్నే హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాడికే సుఖం లేదంటే ఇక ఇతరుల సంగతి చెప్పాలా? ఇంద్రుడు అన్ని విధాలా సంపన్నుడే, త్రిలోకాధిపతే. ఆ పీఠాన్ని సంపాదనను కాపాడుకోవడానికి అతడు పడే పాటలు అన్నీనా? ఎవరు తపస్సు చేసుకుంటున్నా అతడికి దుఃఖమే. ఎన్ని విఘ్నాలు కల్పిస్తాడో. సాక్షాత్తు లక్ష్మీదేవికి మగడైన విష్ణుమూర్తి సుఖపడుతున్నాడా? ఎప్పుడు దానవులు, జగడాలు, యుద్ధాలు. బ్రహ్మదేవుడితో పరిస్థితి ఇంతేను. తపస్సులైనటువంటి రాక్షసులకు వరాలు ఇచ్చేయడం ఒకతంట, ఇవ్వకపోతే ఒకతంట. ఇంకా పార్వతీపతి అవస్థ ఇంతకన్నా మెరుగేమీ కాదు. అందుకే ఈ ముగ్గురు ఎప్పుడూ తపస్సు చేసుకుంటూనే ఉంటారు. ఇంతటి ధనవంతులే సుఖనిద్రకు నోచుకోలేకపోతే నిర్ధనులైన మామూలు మనుషుల సంగతి చెప్పాలా? అన్నీ తెలిసి ఓ మహర్షి నన్ను, నీ కుమారుణ్ణి ఈ సంసార రూపంలో దింపాలని చూస్తున్నావా? నీకు దేవన భావ్యమా? సంసారంలో సుఖం లేకపోగా అన్ని దుఃఖాలయ్యే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, మలమాత్రాలు నిండిన గర్భవాసం చేయడం, పునర్దుఃఖం. వీటన్నిటికంటే మించిన దుఃఖం ఇంకోటి ఉంది.
అది తృష్ణలోభ దుఃఖం. సంసార పోషణ కోసం ధన సహాయం కోరి పరుల దగ్గర చేయి చాపడం మరణాన్ని మించిన దుఃఖం. ఇలా సంపాదించి జీవించే విప్రులు బుద్ధి బలం బొత్తిగా లేనివారు. వారి బతుకు దినదిన మరణం, రోజూ చావే. ఇన్ని శాస్త్రాలు చదివి మహావిద్వాంసులై వెళ్ళి ధనవంతుల గుమ్మాల్లో నిలబడి వారిని స్తుతించడం. ఇది ఎంత చావు! ఇదంతా ఎందుకంట? సంసార పోషణకే కదా. సంసార పోషణ లేకపోతే ఒక పొట్ట నింపుకోవడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు కదా. హాయిగా అడవిలో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చు కదా. అంచేత మరొకసారి మనవి చేస్తున్నాను, సంసారానికి నేను సర్వత్రా విముఖుణ్ణి. నాకు యోగశాస్త్రం నేర్పు, జ్ఞానశాస్త్రం సుఖప్రదం. కర్మకాండ అంటే మాత్రం నాకు సుతారము గిట్టదు. జన్మదాత, దయచేసి కర్మక్షయోపాయం ఉపదేశించు. వర్ధమాన ప్రారబ్ధ సంచిత కర్మలు 3 నశించే మార్గం తెలియజేయి. అంతేకాని నారీ బాహుబంధాల్లో నన్ను నెట్టకు. జలజాక్షి అంటే అచ్చం జలగే, తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. అంటే ఆడావిడనమాట. అంటే పెళ్లి చేసుకుంటే జలజాక్షి రక్తం పీల్చేస్తుందని చెప్తున్నారనమాట శుకుడు. హావభావ చేష్టలకు మూర్ఛితుడైన మగాడు కానుకోలేడు. భోగాల పేరిట ధనాన్ని, శక్తిని, కుటిల సంభాషణలతో మనస్సుని క్రమంగా సర్వస్వము హరిస్తుంది కాంతామణి. అంతకు మించిన దొంగను సృష్టిలో మనం చూడలేం. నిద్రాసుఖాన్ని వదులుకోదలిస్తే వివాహం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఈ వంకతో పురుషుల్ని వంచిస్తున్నాడు. మూర్ఖులు ఆ ఉచ్చులో పడిపోతున్నాడు. ఇలా శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏం చెయ్యాలో తోచలేదు, ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కళ్ళ వంట నీళ్లు బొట్ట బొట్ట కారాయి. మనస్సు బడిలిపోయింది. శరీరంలో వణుకు మొదలైంది. శుకుడు ఆశ్చర్యపోయాడు. కళ్ళు విప్పార్చి చూశాడు. ఆలోచనలో పడ్డాడు. ఆహా, మాయాబలం ఎంతది! విశ్వంస సంభూతుడైన వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లెక్కించిన మహాజ్ఞాని అయిన వ్యాసుడికి కూడా మోహపరుస్తున్నదంటే అది ఎంత శక్తిమయం, అది అజేయం. ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావట్లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడుతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలా ఉన్నాడు. పామరుల్లో దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు, నేనెవరు, ఇలా ఎక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరాలకు పితా పుత్ర వాసనా బంధం ఏమిటి? మాయావులను కూడా మాయ చేసేది మహామాయ. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగులేదన్నమాట. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనసులో ఒక్కసారి మాయాదేవికి నమస్కరించాడు. దీనుడై శోకార్ణవంతో మునుగుతున్నటువంటి వ్యాసుడికి మరింత చేరువయ్యాడు. పరాశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదం చేసిన నువ్వే పామరుడివై శోకిస్తున్నావేంటి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇవాళ నేను నీకు పుత్రుణ్ణి. పూర్వజంలో నేనెవరిని, నువ్వెవరివి? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో, బుద్ధిని మేలుకొల్పు, మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహజాలం అనుకుంటే దుఃఖం తానంతటదే తొలగిపోతుంది. ఆకలి వేస్తే తినుబండారంతో తీరుతుంది కానీ పుత్రదర్శనంతో తీరుతుందా? దాహం వేస్తే జలపానం చెయ్యాలి. అందుగాడు కదా అని కొడుకుని చూస్తూ కూర్చుంటే దప్పికి తీరుతుందా? ఘ్రాణ సుఖం కావాలంటే సుగంధం ఉండాలి. శ్రవణానందం పొందాలంటే సంగీతం ఉండాలి. స్త్రీ సుఖం కావాలంటే స్త్రీయే అవసరం. అన్ని సుఖాలు పుత్రుడితోటే లభిస్తాయి అనుకోవడం భ్రమ కాదు. నిజానికి నేను అందించగల సుఖం, ఆనందం ఏమీ లేదు. అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా సొంత కొడుకునే సమర్పించాడు కదా, తెలుసు కదా. సుఖపడాలి అనే లోభమే నీకుంటే పుష్కలంగా ధనం సంపాదించు. సర్వ సుఖాలకు సాధనం ధనమే. కొడుకు చేసేదేమీ లేదు. నువ్వు దైవజ్ఞుడివి, మహామతివి. నన్ను ప్రబోధించు. నాకున్న గర్భవాస భయాన్ని తొలగించు. సంసార వాసనాజలంలో బద్ధుడినైపోయాను అనే ఆలోచన నన్ను విడిచిపెట్టడం లేదు. ఈ బుద్ధిని మరల్చు. ఇది వృద్ధగామి. నీ వంటి వారు చెబితే వింటుంది. వ్యాసుడు రవ్వంత తేరుకున్నాడు. సన్యాసం వైపు మొగ్గుతున్న తనయుడిని పరిశీలనలుగా చూశాడు. మెల్లగా బదులు పలికాడు. అరణీ గర్భ సంభవ, నేను దేవీ భాగవతం రచించాను. అది ఒకసారి చూడు. పెద్ద గ్రంథం ఏమీ కాదు, కేవలం 12 స్కందాలు. కానీ అన్ని పురాణాలకి అదే తలమానకం. దాన్ని వింటే చాలు సదా సద్వివేకం కలుగుతుంది.
వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఇలా చేశారు, ఎందుకు చేశారు, దేంతో చేశారు అని సందేహాలు వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తుండగా జగజ్జనని ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు అంది. ఈ మాట ఇంతకు ముందు విన్నదే విష్ణుమూర్తి మనసుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కును ఎవరు పలికారు గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు, స్త్రీయా పురుషుడా నపుంసకుడా అని ఆలోచన పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకున్నాడు వటపత్రసాయి. శ్లోకార్ధేన తయా ప్రోక్తం భగవచ్చాఖిలార్ధతం సర్వం ఖల్విదమే బాహం నాణ్యదస్తి సనాతనం. అప్పుడు మహాదేవి శాంత స్వరూపంలో మళ్ళీ ప్రత్యక్షమైంది. 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మాలు వహించి దివ్యాంబరాలు దివ్యభూషణాలు ధరించి మందహాసం చిందిస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉండే చెలికత్తలు కూడా ఉన్నాడు. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వద, స్వహ, క్షుధ, నిద్ర, దయ, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్రాశక్తులు ఇవన్నీ విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నాయి. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణభూషణాలతో దగదగలాడుతున్నది ఆమె. మెడలలో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి. కృష్ణ పరమాత్మ అందరినీ చూశాడు, ఆశ్చర్యపోయాడు. వీరంతా ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? నేనా ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను? ఎవరు తెచ్చారు? నన్ను శిశువుని చేసింది ఎవరు? అసలు ఈ మర్యాకు అంటే వటపత్రం అన్నమాట ఎక్కడి నుంచి వచ్చింది? ఈవిడ నా జన్నయ్య, లేదు మరేదైనా మాయ? ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్టు? నేను ఇక్కడ ఉండవచ్చా లేదా వైదొలగాల? ఏం మాట్లాడాలి? బాలుని కనుక మౌనంగా ఉండిపోనా అని సందేహాలు ముసురుకున్నాయి బాలముకుందుడికి. ఎలాగా వటపత్రం మీద పడుకుని ఉంటే ఈ విధంగా అయ్యాయి. మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణు, ఏమిటలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలో జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార. నువ్వు నేను సాకారణం. నేను సాత్విక శక్తిని. గుర్తు తెచ్చుకో. నీ నాభికమల నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు. తపస్సు చేసి రాజశక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసటి నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీ శక్తి యుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను. గుర్తించు. నీ సాత్విక శక్తికి నీ లక్ష్మిని. నీ వక్షస్థలం మీద నిత్యాయనపానిగా నివసిస్తాను. మధుసూదన స్వీకరించు అంది మహాలక్ష్మి. సౌరి సంతోషించాడు. కానీ దేవి ఒక సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం, అది పరమం, అది శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించిందెవరు? దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను. ఉచ్చరించిందెవరో నీకు తెలిస్తే చెప్పు అన్నాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్నా నన్ను ఎరుగుదువు, నిరాకారమైన పరాశక్తిని ఎరగవు. అందుకని పరమ గుహ్యమైన ఈ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో, నీ కోసం, నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది భేదసారం. సూక్ష్మరూపంలో దేవీ భాగవతం సకల సుభావహం, శాస్త్రానుసారం, మహావిద్యా ప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగింది ముల్లాకాల్లోనే లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనుక నీకు ఉపదేశించింది. మర్చిపోక ఎప్పుడూ మన్నం చేసుకుంటూ ఉండు. సుపుత్ర సుఖ. ఇప్పటి నుండి చతుర్భుజుడు ఆ మహావాక్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభికలం నుంచి చతుర్ముఖుడు జన్మించాడు. అతడు ఒకప్పుడు రాక్షస భయం వచ్చిపడింది. హరిని శరణు వేడాడు. అతడు యుద్ధం చేసి రాక్షసులైన మధుకైటవులిద్దరిని సంహరించి మళ్ళీ మునుపట్లాగే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. అంటే వ్యాసుడు మళ్ళీ కథలోకి వచ్చి శుకుడికి చెప్తున్నాడు. ఏమని? ఈ మధుకైటబుల్ని మర్జించి వాళ్ళ దగ్గర
మళ్ళీ ఇక్కడ ఆ శ్లోకాన్ని, అమ్మవారి శ్లోకాన్ని జపిస్తూ కూర్చున్నాడు అని చెప్తున్నాడు అనమాట వ్యాసుడు శుకుడికి. బ్రహ్మకు సందేహం వచ్చి, ఏమిటి జపిస్తున్నావు, నువ్వే అందరికంటే అధికుడు కదా అని ప్రశ్నించాడు విష్ణుమూర్తిని. త్రిమూర్తులకు మూల కారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నాను అన్నాడు. ఆ మహామంత్రమే దేవీ భాగవతం. ఆ ద్వాపర యుగంలో దీనికి విపులీకరణ గ్రంథరూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు నాకు ఉపదేశించాడు. నాకు అంటే వ్యాసుడికి. నేను దాన్ని 12 గ్రంథాలుగా ఉపయోగించాను. పుత్రక, వేద సమ్మతమైన ఈ భాగవత పురాణం అంతా దేవీ చరిత్ర. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, బ్రహ్మ విద్యా నిదానం, సంసారార్ణవ తారకం, అజ్ఞాన నాశకం, జ్ఞాన ప్రకాశకం, శాంతి సుఖదాయకం, దీర్ఘాయుష్కరం, చదివేవారికి వినేవారికి శుభప్రదం. ఇదిగో స్వీకరించు. ఒక్కసారి శ్రద్ధగా చదువు ఈ భాగవతాన్ని. నీ యోగ్యత చూసి ఇస్తున్నాను. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని శుకుడికి అందించాడు. సౌనకాది మునులారా, ఈ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతాన్ని చదివాను. సరే, అది అలా ఉంచండి. శుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు. మరింత వికల మనస్సుడు అయ్యాడు. అందరినీ తప్పించుకుని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏ భావము లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు. దేని మీద అతడికి ఆసక్తి నిలబట్టడం లేదు శుకుడికి. ఏదో భంగపెట్టుకున్నట్టుగా అయిపోయాడు. వ్యాసుడు గమనించాడు. ఒక రోజున పిలిచి విషయం కనుక్కున్నాడు. నాయనా, ఏంటిది ఇలా అయిపోతున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచన చేస్తూనే కూర్చుంటావు. డబ్బు పోగొట్టుకున్న వాళ్ళగా ఏదో జాసలో ఉంటావు. నీ బాధ ఏమిటో చెప్పు. నేనున్నాను కదా, కన్నతండ్రిని, తీరుస్తాను. మనసులో ఏదో పెట్టుకుంటున్నట్టున్నావు. తొలగించుకో, సుఖపడు, దుఃఖాన్ని వదిలించుకో. శాస్త్రమైనటువంటి జ్ఞానాన్ని స్మరించు. విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లభించకపోతే బయలుదేరు. మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ జనక మహారాజు గారు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాల్ని తీరుస్తాడు. సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, అతి శాంత స్వభావుడు, స్వయంగా మహాయోగి, యోగప్రియుడు. వెళ్ళు, నీ సందేహాలు తీర్చుకో ఆ జనక మహారాజు వద్ద. వర్ణాశ్రమ ధర్మాలు వగైరా అన్నీ నిస్సంకోచంగా అడిగి తెలుసుకో. అతడే చెప్తాడు అన్నాడు. వ్యాసుడి మాట పూర్తయిందో లేదో తరుముకోతలాగా శుకుడు అందుకున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పేదంతా పెద్ద అబద్ధం అనిపిస్తున్నది. మిథిలాపతి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు అంటున్నావు. ఇది ఎలా కుదురుతుంది? అసంభవం. గొడ్రాలికి కొడుకు పుట్టాడన్నట్టు ఉంది. అయినా నువ్వు చెప్తున్నా కనుక నమ్మలేకపోతున్నాను. ఆ విడ్డూరం ఏదో చూసి రావాల్సిందే. మిథిలకు వెళ్తాను. సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షం అంటే ఏమిటి? భుక్తి అభక్తం అంటే ఏమిటి? కృతం అకృతం అంటే ఎలా ఉంటుంది? ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, వేశ్య, ఈ భేదాలు ఎలా తెలుస్తాయి? వీటి నుంచి విముక్తి ఎలాగా? రకరకాల రుచులు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది? ముక్తిత్వ లక్షణం ఏమిటి? రాజ్య వ్యవహారాన్ని చూస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నారు? ఒక దొంగను ఒక తాపస్సుని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు? ఆ సమబుద్ధి ఉంటే మరి ముక్తత్వం ఎలాగా? ఇవన్నీ తీర్చుకోవాల్సిన సందేహాలు. జీవన్ముక్తుడికి నేను ఇంతవరకు కనీ విని ఎరగను. సంసారంలో ఉండి ముక్తుడిగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతోంది. కనీసం ఈ సందేహ నివృత్తి కోసమైనా మిథిలా వెళ్తాను అని శుకుడు వ్యాసుడితోటి అన్నాడు. సౌనకాది మహామునులారా, ప్రయాణానికి నిశ్చయించుకుని శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు. లేచి దోయిలించి నిలబడ్డాడు. మహానుభావ, అనుమతించు. నీ మాట నాకు శిరోధార్యం. జనకుడు పాలించే విదేహ రాజ్యానికి, దేశాలకి వెళ్తున్నాను. దండ లేకుండా, అంటే శిక్షలు లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడో, దండం లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా నడుస్తున్నారో, నా తల్లి గొడ్రాలు అన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం. వెళ్ళి చూసి రావాల్సిందే. బయలుదేరుతున్నాను, అనుమతించు అని అభ్యర్థించాడు.
ఆ నిస్పృహుణ్ణి, ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగలించుకున్నాడు. పుత్రక, బయలుదేరు, నీకు శుభమగాక, దీర్ఘాయుష్మాన్మస్తు. కానీ నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికే ఉన్న ఆశ్రమానికి రావాలి, మరెక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వు నా పంచప్రాణాలు, కనపడకపోతే బతకలేను సుమా. జనకుడిని దర్శించి సందేహాలు తీర్చుకుని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయనా తత్పరుడే నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి అన్నాడు వ్యాసుడు. శుకుడు మరోసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి ఇల్లు విడిచిన బాణంలా మిదిల వైపుకు దూసుకుపోయాడు. దేశాలను చూస్తూ, రకరకాల ధర్మాలను, మనుషులను గమనిస్తూ, చెట్టు చేమ తిలకిస్తూ, తాపస, యాజక, యోగి, వానప్రస్థులను దర్శిస్తూ, అడవులు దాటి, నదులు దాటి, పుణ్యక్షేత్రాలు సేవించి, శైవ, పాశుపత, శౌర, శాక్త, వైష్ణవ సాంప్రదాయాలను గుర్తించి, 2 ఏళ్లకు మేరువును దాటి, ఏడాదికి హిమాచలం దాటి మిథిలకు చేరుకున్నాడు. అక్కడ ప్రజల జీవిత విధానానికి ఆశ్చర్యపోయాడు శుకుడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు. అలా సంచరిస్తుంటే ఒక నగరద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు. ఎవరు నువ్వు, నీకు పనేమిటి అని అడిగాడు. శుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు. స్థానువులా నిలబడ్డాడు. విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకు లేదు. దేవకుడికి ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడా చెప్పు, మాట్లాడవే మోగవాడివా, ఏ పని మీద వచ్చావు? ఉలుకు పలుకు లేకపోతే ఏ పని జరగదు. రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలో పరులు ఎవ్వరూ ప్రవేశించకూడదు. కులశీలాలు ఎటువంటివో తెలియని వ్యక్తికి అస్సలు ప్రవేశం లేదు. నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా, బ్రాహ్మణుడుగా కనబడుతున్నావు. నీ ఊరు, పేరు, బోగట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం హాయిగా సంచరించు. దేవారిక, నేను వచ్చిన పని నీ మాటలతో అయిపోయింది. మిథినానగరం చూడ్డానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి, ఎంత మోహపడి వచ్చాను. 2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్ళు నడిచి వచ్చాను. నా కన్న తండ్రి నన్ను మోసగించాడు. ఎవరిని అనుకుని ఏమి లాభం? లేదా ఇదొక కర్మఫలం అనుభవించేశాను. సాధారణంగా ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనాల కోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ధనాశ ఏమీ లేదు. కేవలం భ్రమపడి వచ్చాను. ఆశలు లేని వాడికి అంతా సుఖమే. అయినా మహాసాగరంలో మునిగాను. ఎక్కడ మేరువు, ఎక్కడ మిథిల. కాలినడకను వచ్చానా? ఇంతకీ ఫలితం ఏమిటి? విధివంచితుణ్ణి. ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి. మిథిల మిథిల అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్థమా, ఒక వేదమా? విదేహుడు రాజు, పట్టణంలో ప్రవేశం లేదు. శుకుడు ఇలా తనలో తాను కొంచెంసేపు మాట్లాడేసుకుని విరమించాడు. ఆ మాటలన్నీ విన్న ద్వారపాలుడికి విషయం అర్థమైంది. ఈయనెవరో బ్రాహ్మణోత్తముడు, జ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించాడు. సంభాషణకు దిగాడు. ద్విజోత్తమ, క్షమించు, నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం, వెళ్ళు. లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళు. నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడు, ఇందులో నీ తప్పు లేదు. ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే చేయడమే కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాదే. నేను ఇక్కడికి రావడమే తప్పు. పరుల ఇళ్లకు వెళ్ళడం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే. బ్రాహ్మణ సత్తమా, నువ్వు మహాజ్ఞానిలా కనబడుతున్నావు. నేను ప్రతిహారిని, అజ్ఞానిని. ఈ లోకంలో ఏది సుఖం, ఏది దుఃఖం, ఏది శుభం, ఏది అశుభం, ఎవడు శత్రువు, ఎవరు మిత్రుడు, ఈ సందేహాలు పట్టి పీడిస్తున్నాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు అన్నాడు దేహారకుడు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.